ఉడకపెట్టాను, పచ్చడి పెడుతున్నాను చూడండి. మెంతిపిండి, జీలకర్ర పిండి, ఆవాల పిండి మొత్తం కలిపి మిక్సీ పెట్టాను. అవి చల్లారినవి చక్కగా. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో మన ఉసిరికాయ పచ్చడి. కొంచెం లైట్గా పసుపు వేయాలి. కొన్ని కాయలు ఉంటే ఉసిరికాయలు పచ్చడి పడుతున్నాను, ఎందుకంటే ఉసిరికాయలు ఇప్పుడు దొరికే టైం కూడా కాదు కదా, సీజన్ అయిపోయింది కదా మనకి. ఇదిగోండి, ఇది మొత్తం మంచి నూనెలో సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్లో ఉడకబెట్టాను. ఇదంతా ఆయిలేనండి, నీళ్ళు అనుకోకండి, మొత్తం ఆయిల్ ఆల్రెడీ ఉడికింది పచ్చడి అంతా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఉప్పు కారం మొత్తం ఇదిగోండి, ఈ గరిటె మొత్తం ఫుల్గానేమో కారం తీసుకోవాలి. ఈ గరిటెకి ఇట్లా తలగొట్టి ఉప్పు తీసుకోవాలి. అప్పుడు మనకి ఏ పచ్చడికైనా సరిపోనుగా వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం కలిపి 2 గంటల వరకు పోయేస్తున్నాను అనమాట. కారం అంటే మేము కొంచెం కారం గట్టిగానే తింటాంలేండి, ఎందుకంటే మనం కొద్దిగా తెలంగాణ వాళ్ళం కదా, అందుకోసం కారం కాస్త గట్టిగానే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. ఒక మొక్క వేసుకొని కొంచెం కారం వేసుకుంటే అసలు పచ్చడి ఎంత బాగుంటుందంటే, ఉసిరికాయ పచ్చడి చూసారు కదా ఎంత సింపుల్గా పెట్టడం. కాకపోతే వీటికి తయారు చేసే ప్రాసెస్లు ఎక్కువ. నేను ఎల్లిపాయలు అవన్నీ కూడా ఇందులోనే దంచాను. ఇది కూడా తాలింపు కూడా చేశాను. తాలింపు కూడా ఇందులో పోసేస్తున్నాను. తాలింపు కూడా అయ్యింది చేయటం. తాలింపులో ఇంగు వేసాను, తాలింపు గింజలు ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు చేశాను. తాలింపు ప్రాసెస్ ఉంటుంది, ఇంకొక వీడియో కావాలంటే అదే వీడియో. ఒకే తాలింపు చేసి మామిడికాయ పచ్చట్లో కొంచెం, ఉసిరికాయ పచ్చట్లో కొంచెం వేసేసాను. అయితే మీకు ఏమన్నా తాలింపు వీడియో కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను చూడండి. నేను మీ శారదా టైలర్ని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చళ్ళు ఇంట్లో గబుక్కున్న కర్రీలు అయిపోయినాయి, ఈ సంవత్సరం పచ్చళ్ళు అయిపోయినాయి నా దగ్గర. ఎందుకంటే కొనేవాళ్ళందరూ కొంచెం మా పచ్చడి టేస్ట్ అని కూడా తలా ఒక 1 కిలో పచ్చళ్ళు మొత్తం తీసుకెళ్ళారు. అందుకని నాకు పచ్చళ్ళు లేకుండా అయినాయి. అందుకని ఈరోజు నేను చిన్న పచ్చళ్ళు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని. వీడియో అయిపోలేదు కదా, టైం ఉంది కదా ఇంకా. సరే, ఎందుకు కంగారు నేను ఇంకా వీడియో అయిపోయిందో అనుకున్నా ఫ్రెండ్స్. చూసారు కదా మన పచ్చడి ఎంత బాగుంటుందో. ఉసిరికాయ చక్కగా నూనెలో ఉడికింది, ఎంత బాగుంటుందో చూసారా. మా కోడలు ఒక సీక్రెట్ ఏంటంటే, మా కోడలు నీళ్ళు వేసుకుంది. ఆమె కోసం మరి స్పెషల్గా నేను పచ్చళ్ళు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏం కాయలు కావాలి, ఏం పచ్చళ్ళు కావాలి అని ఎతికి మరీ పచ్చళ్ళు పెడుతున్నాను. ఇదిగోండి పచ్చడి. కారం తిన్నాడది, కానీ బాగానే దుబ్బి తింటుంది పచ్చళ్ళు. ఉసిరికాయ ముక్కలు అవి ఇవి శుభ్రంగా ఏం పచ్చళ్ళు ఉన్నాయా అని చెప్పి బాగానే పచ్చళ్ళు తింటుంది. ఇదిగోండి ఇంతవరకు వేసుకుంటే అన్నమంతా కలిసిద్ది. ఎంత మందిరికి నచ్చింది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చక్కని పచ్చళ్ళు చూపిస్తున్నాను. నేను మీ శారదా టైలర్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఒక లైక్ వేయండి, ఒక గంట సింబల్ కొట్టండి. ఫ్రీగా ఒక విలువైన బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. నేను మీ శారదా టైలర్ని.